ఇక ఆకుపచ్చటి వనాలతోనే భవిష్యత్తు తరాలు సురక్షితంగా ఉంటాయన్న స్ఫూర్తితో సాగుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరోసారి మడ అడవులకు రక్షణగా నిలిచింది. ఇక పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ డెల్టా ప్రాంతంలో 6 నెలల క్రితం 20,000 మొక్కలు నాటి సంరక్షించిన ఈ బృందం మ్యాంగ్రోవ్ డే సందర్భంగా మరో 10,000 మొక్కలను నాటింది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద అడవుల సమూహానికి తన వంతు రక్షణగా నిలిచింది. మ్యాంగ్రోవ్ డే సందర్భంగా తాజాగా సుందర్బన్లో 9వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను చేపట్టారు. 10,000 మొక్కలు నాటే ఈ కార్యక్రమం వినూత్నంగా సాగింది. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ బృహత్తర ఉద్యమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఇక రాయల్ బెంగాల్ టైగర్స్ దాడిలో భర్తలను కోల్పోయిన 500 మంది మహిళలు ఈ మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చి వారి సంరక్షకులుగా మారారు. మ్యాంగ్రోవ్ మ్యాన్ ఆఫ్ సుందర్బన్స్ గా గుర్తింపు పొందిన ఉమాశంకర్ మండల్ నేతృత్వంలోని మ్యాంగ్రోవ్ ఆర్మీ ఇగ్నైటెడ్ మైండ్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధి శ్రీకృష్ణ తేజారెడ్డి బృందం సంయుక్తంగా ఈ హరితహారంలో పాల్గొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం శతాబ్ది జయంతి రోజైన 2031 అక్టోబర్ 15 నాటికి 100 కోట్ల మొక్కలు నాటాలనే ఆశయంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజైన ఫిబ్రవరి 17న సుందర్బన్లో 20,000 మొక్కలు నాటారు. వాటికి జియో ట్యాగ్ కూడా చేశారు. ఇక తాజాగా మరో 10,000 మొక్కలు నాటడం ద్వారా హరిత భారతావని కోసం మరో ముందడుగు పడింది. ఇక 2018లో తెలంగాణకు హరితహార ప్రేరణతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పటి వరకు 44 మిలియన్ల మంది పౌరుల భాగస్వామ్యంతో శరవేగంగా విస్తరిస్తోంది. 3 మొక్కలు నాటడం, మరో 3గురిని నామినేట్ చేయడం అనే ట్యాగ్ లైన్తో గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి బెంగాల్ తీర ప్రాంతం వరకు విస్తరించింది. యువత దేశానికి ఆకుపచ్చని మార్గదర్శిగా నిలిచింది.